ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచలపట్నంలోని బహుకళాకారుల సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ డప్పు జానపద చర్మకారులు, రైతు కూలీ మహిళా సంఘం, డాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లు, సమాజం వారు అనేక బహుకళాకారులకు సేవ చేస్తున్న తమపై కొందరు పలు విధాలుగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎందరికో బహుకళాకారులకు పెన్షన్లు ఇప్పించిన ఘనత తనకే ఉందన్నారు. మాచర్లలో కళాకారుల కాలనీ ఏర్పాటు చేసి కళాకారులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత తనకే ఉందన్నారు. ఇప్పటికే కాదు, రైతు కూలీ మహిళా సంఘం సభ్యులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ యోజన పథకం ద్వారా రుణాలు మంజూరు చేయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికైనా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాచర్లపట్నంలోని జాతీయ బహుకళాకారుల కార్యాలయంలో మీడియా సమావేశంలో మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు, డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, బహుజనులకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ప్రియమైన కళామ తల్లి ముద్దు బిడ్డలారా, మరి నా ఆశయాలను సిద్ధాంతాలను విమర్శించిన వారికి శతకోటి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. విమర్శించే వారికి మాత్రమే వీడియోని అర్థం చేసుకుంటారని దీంట్లో మేధావులు, కళామ తల్లి ముద్దు బిడ్డలు, డైరెక్టర్లు కానీ, డాన్స్ మాస్టర్లు కానీ, కులతత్వవాదులకి మరి సూటిగా నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. కళాకారుల లెక్కలో మరి 2008లో సాంఘిక నాటక రంగస్థల కళాకారులు సంఘానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాడి నుంచి ప్రతి క్షణం, ప్రతి నిమిషం కళాకారుల కోసం తపన పడి 2008కి మాచర్లపట్నంలో నేను చేరుకొని భార్య పిల్లలతో వలస వచ్చి మాచర్లపట్నంలో జీవించి 350 మందికి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇప్పించి కాలనీ నిర్మాణం చేస్తే నన్ను సభ్యత్వం తీసుకున్నందుకు విమర్శించిన దుర్మార్గులు ఉన్నారు. మరి దీంట్లో కుట్ర కుతంత్రాలతో కులవాదులు ఉన్నారు కళాకారుల లెక్కలో అని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి మీరేమైనా సాధించారా? కులాలుగా మతాలుగా ఇడిపోయి ఉన్నారు. కానీ ఇప్పటికీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మీ డైరెక్టర్గా ఇప్పటికీ నిరంతరం కళాకారుల కోసమే ఉద్యమాలు చేస్తున్నాను. మరి కళాకారుల సంఘం తరఫున జట్టిపాలెం పట్టణంలో నా స్వగ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించేటప్పుడు మన కళాకారుల డైరెక్టర్లలో కొంతమంది దుర్మార్గులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏపించటం ఏదని విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాతని తెలుసుకోకుండా ఇవాళ నీకు ఓటు హక్కుని, జీవించే హక్కుని, మాట్లాడే హక్కుని మనం బ్రతుకుతున్నామంటే, మన కళాకారుల హక్కులు అడుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని మరి కులవాదులకి, కళాకారుల కులవాదులకు మాత్రమే తెలియజేయాలని వీడియో చేశాను. మరి 2008 నుంచి ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, ఒక్కడిని ఒంటరి పోరాటం చేసి ఒక కాలనీ నిర్మించిన చరిత్ర మీ డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజుకు ఉంది. మరి 2018కి పూర్తి చేశాను. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతాల్ని, మాయావతి గారి నాయకత్వంలో నన్ను పిలిచి టికెట్ ఇస్తే దాన్ని కులవాదిగా విమర్శించిన దుర్మార్గులు మన కళాకారులలో ఉన్నారని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గవర్నమెంట్ తిరిగినప్పుడు కనీసం 15 లక్షల ఖర్చు పెట్టాను. మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఎవరిని కూడా నేను అడగకుండా నా సిద్ధాంతపరంగా నా డబ్బును పోగొట్టుకున్న మీ డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు నిరంతరం ఇప్పటికీ కళాకారుల కోసం ఉద్యమం చేస్తూనే ఉన్నాను. అయినా
ఒక సభ్యత్వం 1000 రూపాయల ఆఫీసుకు తీసుకున్నందుకు కులవాదులు విమర్శిస్తున్నారు, కళాకారులు విమర్శిస్తున్నారు. మరి మీరు ఏం సాధించారని కూడా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, నన్ను విమర్శించే వారికి శతకోటి వందనాలు. నన్ను అభినందించి ఆరాధించే కళామ తల్లి ముద్దు బిడ్డలకు కానీ, కులవాదులకు కానీ, మతవాదులకు కానీ కోటి దండాలు కూడా జైభీములు తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి మాదిగల పార్టీని విమర్శించారు కళాకారులు. ఒక్కళ్ళు కూడా నాలో ప్రచారంలో పాల్గొనలేదు, ఓటు వేయలేదు. మీ కళాకారుల్ని ఓడగొట్టుకున్నారు. ఇటు దళితుల విషయం చూసుకుంటే ఇంటికి ఒక ఓటు అడిగాను. మరి దళితులు కూడా మరి కొంతమంది వేశారు, కొంతమంది వేయలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా నా కళామ తల్లి ముద్దు బిడ్డగా, మీ కళామ తల్లి ముద్దు బిడ్డగా నా సేవని మీకు అంకితం చేశాను. అయినా ఓట్లు వేశారు. వాళ్ళందరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, జైభీం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇన్ని 2008 నుంచి ఒక జట్టిపాలెంలో పుట్టిన నేను ఒక మాచిల పట్టణానికి వచ్చి ఒక కాలనీ నిర్మాణం చేసి ఎంతో ఉద్యమాలు చేశాను. మరి దళితులు నా ఎమ్మట ఉన్నారు. నా దగ్గర ప్లాట్లు తీసుకున్న వాళ్ళే నా మీద కేసులు పెట్టిన దుర్మార్గుల కళాకారులు కూడా ఉన్నారని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాలనీ నిర్మాణం పూర్తి చేశాను. ఎవరి పట్టాలు వాళ్ళకి ఇప్పించాం. కాలనీ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ నాకు అండదండలు దళితులు ఉండబట్టే, నా సోదరులు ఉండబట్టే ఇక్కడ ఈ కాలనీ నిర్మాణం చేశానని కూడా మీ కళాకారులందరికీ తెలియజేస్తున్నాను. నేను కులవాదిగా కాదు, నాకు సపోర్ట్ చేసిన నా దళిత ముద్దు బిడ్డలు ఉన్నారు.